నమస్తే అండి. ఇటీవల కాలంలో వైసీపీలోకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు క్యూ కడతారనేటటువంటి ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడు మాజీ మంత్రి శైలజనాథ్ వైసీపీ కండువా కప్పుకోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం కలుగుతుంది. ముఖ్యంగా వైసీపీలో మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేరతారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఉండవల్లి చేరిక విషయమై వైసీపీ కీలక నేతల్ని ఆరా తీస్తే నిజాలు ఏమిటో తెలిసొచ్చాయి. వైసీపీలో ఉండవల్లి చేరతారనేటటువంటి ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. ప్రస్తుతం పూర్తిగా చెడిపోయినటువంటి రాజకీయాల్లో తనలాంటి వాళ్ళు మనుగడ సాగించలేరని ఉండవల్లి తన స్నేహితుల వద్ద అన్నట్టు తెలిసింది. వైఎస్ఆర్కు ఉండవల్లి అత్యంత సన్నిహితుడు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. చంద్రబాబుకు రాజగురువైనటువంటి రామోజీరావు మార్గదర్శి ఫైనాన్స్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ కేసు న్యాయ పోరాటం చేస్తున్న నాయకుడిగా ఉండవల్లికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రామోజీరావు చనిపోయినా కేసు మాత్రం ఆయన కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంది. రామోజీరావు కుటుంబానికి ఉండవల్లి కొరకరాని కొయ్యగా మారారు. అధికార అండం లేకపోయినప్పటికీ కూడా ఒక్కడిగానే ఉండవల్లి అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ఆర్బీఐ నియమ నిబంధనలే ఉండవల్లికి ఆయుధమయ్యాయి. వాటిని పట్టుకొనే ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. నమస్తే.